బంగాళాఖాతంలో గత 3 రోజులుగా ఏర్పడినటువంటి రెమాల్ తుఫాను తీవ్రత ఈ రాకాసాలకు కాకినాడ నుంచి తుని వరకు ఉన్నటువంటి ప్రాంతం చాలా అల్లకల్లోలం అయిపోతుంది. మత్స్యకారులు వేట వెళ్లకుండా నిషేధం విధించడంతో వాళ్ళు వస్తుండే పరిస్థితి ఏర్పడింది. అలాగే ఈ యొక్క విశాఖపట్నం వెళ్ళడానికి దగ్గర దారి కావడంతో ఈ యొక్క రహదారి వంపై ఉప్పాడ మీదుగా వెళ్తూ ఉంటారు. ఈ యొక్క 3 రోజులుగా వస్తున్నటువంటి ఎల్లలు ఈ రోజున చాలా ఆకాశాలు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు మీద వెళ్ళినటువంటి వాళ్ళకి రాళ్ళు తగిలి క్షతగాత్రులు అవుతున్నారు. అలాగే ఈ యొక్క పాదచారులు మోటార్ సైకిల్ మీద వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. పగలైతే ఏదో చూసుకుని వెళ్ళగలుగుతారు, రాత్రిపూట అయితే చాలా ఈ రాళ్ళు దెబ్బలకి క్షతగాత్రులైన పరిస్థితి ఉంది. అక్కడికే పోలీసు వారు పూర్తిస్థాయి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నా కూడా వీళ్ళు దాటుకుని బారికేడింగ్ దాటుకుని వస్తున్నారు. కానీ ఈ యొక్క మత్స్యకారులు ఉన్నటువంటి ప్రయాణికులు ఉన్నటువంటి చెప్పేది ఏంటంటే ఈ యొక్క తీర ప్రాంతం అంతా కూడా ఈ యొక్క కాకినాడ నుంచి ఈ యొక్క తుని వరకు ఈ యొక్క రక్షణ గోడను కట్టవలసిందిగా ఈ యొక్క ప్రాంతవాసులు మత్స్యకారులు ఉన్నటువంటి గ్రామవాసులు ఉన్నటువంటి సర్వత్రా కోరుతున్నారు. పూర్తిస్థాయి రివిట్మెంట్తో పటిష్టమైన గోడ నిర్మించాలని చెప్పి కోరుతారు. లేదంటే ప్రతి సంవత్సరం ఈ తుఫాను వచ్చినప్పుడల్లా ఈ యొక్క రోడ్డు అంతా కూడా చిన్నాభేదం అయిపోతున్నాయి, నదీపాతం అయిపోతున్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. ఉప్పాడి నుంచి బాలకృష్ణమూర్తి.